ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. ఇది ఆర్సీ కార్. ఇది మీకు అమెజాన్లో 9,000 ఏం పడుతుంది. బట్ ఇది మీకు చాలా బాగుంటుంది. స్పీడ్ మాత్రం ఇది ఫర్ అవర్ వచ్చేసరికి 40 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్తుంది. ఇప్పుడు నేనైతే దీన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. అన్బాక్సింగ్లో ఏమేమి కంటెంట్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. తర్వాత దీని స్పీడ్ ఎలా ఉంటుంది, ఇది డ్రిఫ్ట్ ఎలా ఉంటుంది, మీకు ఆఫ్ రోడ్లో ఇది పనికి వస్తుందని నేనైతే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఆ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ని చూడండి, అలాగే తర్వాత దీని స్పీడ్ అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాగే ఎన్నో కొత్త గ్యాజెట్స్ అన్బాక్సింగ్తో మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఈ మినీ సూపర్ కార్ని అయితే అన్బాక్సింగ్ చేసి దీని స్పీడ్ ఎలా ఉందో ఇప్పుడైతే మనం చూద్దాం. దీంట్లో ఏమేమి కంటెంట్ వస్తాయి కదా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు బాక్స్ అయితే మీకు ఎలా ఉంటుంది, ఇక్కడ మ్యాడ్ రేసింగ్ సూపర్ స్పీడ్ అని ఉంది. అలాగే ఇక్కడ మీకు ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ అని ఉన్నాయి. అలాగే ఇక్కడ రబ్బర్ టైర్స్ అని ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని పక్కన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు యాంటీ కలెక్షన్స్ హెడ్ అని ఉంది. అలాగే మీకు డెలికేటెడ్ టాయిల్ అని ఉంది. అలాగే ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ రబ్బర్ టైర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఇందులో ఏమేమి ఉంటాయో ఏమేమి యూస్ చేస్తారో ఇక్కడ అయితే ఉన్నాయి, చూడవచ్చు. మీకు అయితే కార్ లోపల అయితే ఇలా ఉంటాయి. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం మనం. ఇక్కడ ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. కార్ అయితే ఎలా ఉంటుంది చూడొచ్చు. ఇదైతే బ్లూ ఆర్డర్ పెట్టాను. నాకైతే బ్లూ కార్ అయితే ఎలా ఉంది. మీకు ఇక్కడ మీకు ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇది పైన ఉంది కదా టాప్లో, ఇదైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ చూడొచ్చు మీకు రబ్బర్ టైర్స్, ఇవి రబ్బర్ టైర్స్. అది కార్ అయితే కొంచెం వెయిట్ ఉన్నట్లు ఉంది. ఇందులో మోటార్ వల్ల కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంది. కొంచెం పవర్ఫుల్ మోటార్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడైతే దీంట్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయి చూద్దాం. కార్ని పక్కన పెట్టి ఇక్కడ చూసుకుంటే ఒక రిమోట్ అయితే ఉంది. రిమోట్ చాలా బాగుంది మీకు చూడడానికి అయితే. ఇక్కడ ఈ బటన్స్, ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఇక్కడ మీకు కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇది స్పీడ్ అనుకుంటా, ఇదేంటో. అలా ఇక్కడ మీకు ఒకటి ఉంది ట్రిగర్ లాంటిది. ఇది రిమోట్ అయితే బాగుంది. అలాగే మీకు బ్యాటరీస్ వేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు 3 బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని కంటెంట్స్ అయితే వచ్చాయి. ఇవి మీకు స్క్రూ డ్రైవర్ అనుకుంటా. ఇది స్క్రూ డ్రైవర్ ఒకటి వచ్చింది. ఇందులో కొన్ని హుక్స్ లాంటివి ఉన్నాయి. ఇవైతే ఇక్కడ మీకు బోల్ట్స్ ఓపెన్ చేయడానికి, కార్కి సంబంధించిన టైర్స్ కానీ, అలాగే పైన రూఫ్ ఓపెన్ చేయడానికి అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి. ఇక్కడ కూడా వచ్చేవి ఇవైతే మీకు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా అయితే వచ్చినాయి మీకు పోతే. అలాగే ఇక్కడ మీకు ఒక స్క్రూ డ్రైవర్ ఉంది. అలాగే ఇక్కడ మీకు ఒకటి ఉంది ఇది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇందులో ఛార్జర్, అలా బ్యాటరీ ఉంది. మీకు ఇది బ్యాటరీ. ఇది మీరైతే దీన్ని యూస్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఇది, ఇందులో ఇలా పెట్టి మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి. బ్యాటరీ ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవాలి. మైక్రో USB మీరు మీ అడాప్టర్కి అయితే పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మీరు కార్లో బ్యాటరీ అయితే పెట్టాలి. ఈ హుక్స్ అయితే మీరు తీసేయాలి ఫస్ట్. ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి, ఇక 4 హుక్స్ అయితే ఉన్నాయి. ఇవి తీసేయాలి. ఇదైతే మీకు తీసేయచ్చు, పెట్టుకోవచ్చు మీరైతే. ఓన్లీ ఇది ప్లాస్టిక్ లాగా ఉంది, ఇది కవర్ లాగా ఉంది, ప్లాస్టిక్ కవర్ అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడైతే మీరు బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇలా పెట్టుకోవాలి బ్యాటరీ. వీళ్ళైతే ఒకటే ఇచ్చారు, సింగిల్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇలా పెట్టాలి మీరైతే. మీరు ఈ బ్యాటరీని ఇన్సర్ట్ చేయాలంటే మీకు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది కొంచెం పైకి అని ఇలా ఓపెన్ చేయాలి. మీరు ఇలా ఓపెన్ చేసి ఇలా వస్తుంది. మీరైతే బ్యాటరీని ఇట్లా పెట్టాలి. ఇలా పెట్టి ఇట్లా మీకైతే వైర్స్ పైన పెట్టేద్దాం. ఓకే, ఇంతే, వెరీ సింపుల్. మీరు బ్యాటరీస్ అయితే ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మీకు చూసుకుంటే 1:18 ఆర్సీ కార్ యూజర్ మాన్యువల్ అని ఉంది. ఇక్కడ మీకు చైనీస్లో ఉంది, ఇక్కడ మీకు ఇంగ్లీష్లో కూడా ఉంది. మీరైతే ఇక్కడ చూడవచ్చు. మీకు అన్ని పార్ట్స్గా మంచిన ఫొటోస్ అయితే ఉన్నాయి. ఎలా యూజ్ చేయాలని మొత్తం డీటెయిల్స్గా అయితే ఉంది. మీకు చైనీస్లో ఉంది, అలా ఇంగ్లీష్లో కూడా ఉంది. దీని అయితే ఒకసారి మీరు చూసుకోండి. ఏమైనా కార్కి సంబంధించిన ఏమైనా తెలియకపోతే మీకు అయితే ఇందులో అన్నీ ఉంటాయి. ఇంకంతే, ఇంకేమి లేవు. ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేద్దాం, ఇది ఎంత స్పీడ్గా పోతుంది. అలాగే వీళ్ళైతే చెప్పారు, బట్ 1 ఫర్ అవర్ మీకు 40 కిలోమీటర్స్ అని చెప్పారు. చూద్దాం ఎంత స్పీడ్ పోతుంది ఇది. ఇప్పుడైతే నేను టెస్ట్ అయితే చేస్తాను.
చూసారుగా ఈ 9000 ఆర్సీ కార్ అన్బాక్సింగ్ అయితే. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు, కాకపోతే కొంతమంది ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇది స్పీడ్ వచ్చేసరికి 4 hours వచ్చేసరికి మీకు 40 km స్పీడ్తో అయితే వెళ్తుంది. మీరు ఎలాంటి గుంటల రోడ్లో కూడా ఇది మీకు చాలా బాగా అయితే వెళ్తుంది. టైర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి, రబ్బర్ టైర్లు. అలాగే ఇందులో మీకు 4 సస్పెన్షన్ అయితే ఉంటాయి. మీకు గుంటల్లో వెళ్ళేటప్పుడు కూడా మీకు సస్పెన్షన్స్ చాలా బాగున్నాయి, మీకు స్మూత్గా వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది. అలాగే ఇందులో మోటార్ మాత్రం చాలా బాగుంది, స్పీడ్ మాత్రం చాలా బాగుంది స్పీడ్ అయితే. అలాగే రిమోట్ కంట్రోల్ కూడా చాలా బాగుంది మీకు. అలాగే ఇక్కడ 2 బటన్స్ అయితే ఉన్నాయి, రొటేటింగ్ బటన్స్. ఒక బటన్ మీరు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు తక్కువ స్పీడ్లో పోవాలి ఎక్కువ స్పీడ్లో పోవాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక బటన్ వచ్చేసరికి మీకు స్కిడ్ వేసేటప్పుడు మీకు కార్ రౌండ్ తిరుగుతుందిగా, మీరు లెఫ్ట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, రైట్ సైడ్ పెడితే రైట్ సైడ్కి అయితే వెళ్తుంది. మీకు మిడిల్లో పెట్టుకుంటే మీరైతే మీకు స్ట్రైట్గా అయితే వెళ్తుంది, మీరు స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటే. అలాగే ఇక్కడ స్పీడ్ బటన్, మీరు స్పీడ్ని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. మీరు ఒక్కసారి సడన్గా కింద మీకు స్పీడ్ బటన్ ఇక్కడ ఇది ఉందిగా యాక్సిలేటర్ సడన్గా ఫుల్ పెంచినా మీరైతే ఏ స్పీడ్లో వెళ్ళాలనుకుంటారో అదైతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బటన్ ద్వారా. అలా ఇక్కడ మీకు RGB లైట్స్ అయితే ఉంటాయి. మీకు కార్ కనెక్ట్ అయినప్పుడు ఈ ఫుల్ లైట్స్ ఉన్నాయిగా, ఈ లైట్స్ అయితే మీకు బ్లింక్ అవుతాయి మీకైతే అక్కడ. అలాగే ఇక్కడ 2 లైట్స్ అయితే ఉంటాయి, గ్రీన్ లైన్ రెడ్ అయితే మీకు ఛార్జింగ్ ఇండికేటర్స్. ఇవి మీకు రిమోట్లో ఛార్జింగ్ ఉందా లేదని చెప్పడానికి. ఇందులో మీకు 3 బ్యాటరీస్ అయితే ఉంటాయి, మీరు 3 బ్యాటరీస్ చేయాలి. అలాగే ఈ కార్లో బ్యాటరీ మాత్రం చాలా బాగుంది. మీకు ఒక 1 hour పెట్టాలి, 1 hour పెడితే దగ్గర ఒక ½ an hour దాకా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆర్సీ కార్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాగే ఎన్నో కొత్త అన్బాక్సింగ్ గ్యాజెట్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.